లైఫ్ లో గుర్తుండిపోయే మూమెంట్స్ ఉంటాయి, గుర్తుండిపోయే మాటలు ఉంటాయి, గుర్తుండిపోయే పాటలు ఉంటాయి, గుర్తుండిపోయే యాక్టర్స్ ఉంటారు. కానీ గుర్తుండిపోయే సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమాలో మన పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా అండ్ సత్యదేవ్ ఉన్నారు. వాళ్ళు స్పెషల్ గా మీ అందరితో ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చేసారు. కానీ కాజల్ కదా ఇక్కడ సినిమా కాకుండా ఇంకా చాలా విషయాలు అడుగుతుంది అనమాట. లెట్స్ వెల్కమ్ తమన్నా అండ్ సత్యదేవ్. హాయ్. హాయ్ కాజల్, ఎలా ఉన్నారు? బాగున్నాము. హౌ ఆర్ యు డూయింగ్? సూపర్ డూపర్. మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఇద్దరు నేనైతే చాలా టైం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్. But you look the same. And you look even more beautiful. Chalo, it's going in the right direction. It worked. It's working out. It's working. సో యాక్చువల్ గా మీరు ఇద్దరు సూపర్ క్యూట్ ఉన్నారు. ట్రైలర్ లో చూస్తే ఇద్దరు ఓ మై గాడ్ లవ్ కపుల్ అంటే ఇట్లానే ఉండాలి అన్నట్టు అనిపిస్తున్నారు. సో ఇద్దరికి ఇంకా ఫ్యూచర్ లో లవ్ స్టోరీస్ చేసే అవకాశం ఉందా? వేరువేరుగా. ఆర్ యు గోయింగ్ టు కంటిన్యూ డూయింగ్ లవ్ స్టోరీస్? నాకు ఒక విషయం చాలా నచ్చుతుంది ఏంటంటే దట్ ఇప్పుడు ప్రస్తుతానికి సొసైటీలో లవ్ అనేది ఎలా ఉంటుంది దానికి డెఫినేషన్ చాలా మారిపోయింది. ఇన్ ద సెన్స్ దట్ ఒకప్పుడు లవ్ స్టోరీస్ అంటే కాలేజ్ మాత్రమే ఆ ఒక వరల్డ్ చూపించే వాళ్ళం, లేదంటే పల్లెటూరు నుంచి ఒక లవ్ స్టోరీ అక్కడ జరుగుతుంది అలాంటి లవ్ స్టోరీస్ చూపించే వాళ్ళం. బట్ ఐ ఫీల్ టుడే కల్చర్స్ని దాటి, ఏజ్ గ్రూప్స్ని దాటి, కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ని దాటి స్టోరీస్ బయటకు వస్తున్నాయి. కరెక్ట్. సో దానివల్ల ఒక యాక్టర్ పరంగా ఇట్స్ అ గ్రేట్ టైమ్ బికాస్ వీఆర్ నాట్ ఫీలింగ్ డిఫైన్డ్ అండ్ కన్స్ట్రిక్టెడ్. ఇలాంటి లవ్ స్టోరీ అంటే ఇలాగే ఉండాలి. ఐ థింక్ దానివల్ల మేము కూడా ఈ సినిమా చేయగలిగాము బికాజ్ మామూలుగా it's not a usual thing where you have so many love stories in one love story. Correct, right? Yeah. But kotta stories cheppalante kotta rakanga chupinchali, kotta rakanga cheyali kuda. So I think I'm glad there's no definition to what a love story. So what అంటే నాకు తమన్నా గారు అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుతుంటే అసలు ఇట్స్ సో నైస్ టు షూటింగ్ లో తెలుగులో మాట్లాడారు. she does. అంటే ఇప్పుడు I was observing ఎక్కడైనా ఒక్క ఇంగ్లీష్ లైన్ అని వస్తుందేమో అని కంప్లీట్ తెలుగు మాట్లాడారు. Yeah. సో లిసన్, అందరూ నన్ను తెలుగు అమ్మాయిలా చూస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ముంబైలో ఉన్నా కూడా ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ నేను ముంబైలో ఉంటాను, నేను చిన్నప్పుడు ఇక్కడ చదివాను, ఇవన్నీ చెప్పాల్సింది నేను, అయినా వాళ్ళు నమ్మరు. అవును. సో నేను ఆనెస్ట్ గా చెప్పాలంటే చాలా వరకు చాలా మంది నన్ను తెలుగు అమ్మాయిలా చూస్తారు. అవును. ఇది 2022. తమన్నా వాజ్ లైక్ 2009-8 లోనే స్పష్టమైన తెలుగు మాట్లాడేవాళ్ళు. అప్పుడే అసలు ఏంటి పిల్ల మొన్ననే వచ్చింది, అప్పుడే ఇంత బాగా తెలుగు మాట్లాడుతుంది అనుకునేవాళ్ళు. I think audience paranga chusta, I don't think it's just the language that they connect with. Oka actor ga I think they also connect with you as a person somewhere. Telugu culture ante it's not just the language but it's also the emotion of Telugu people. ఆ అర్థం చేసుకోవటం అనేది ఐ థింక్ సమ్వేర్ నేను కూడా ఇక్కడే పెరిగాను. యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి మై గ్రోయింగ్ ఇయర్స్ వర్ ఇన్ ద సౌత్. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ ద కల్చర్ హియర్ అండ్ దట్ బికేమ్ మై కల్చర్ యాజ్ వెల్. సో యా, it's like my karma bhumi. Cute. సో దేవ్ అసలు ఒక మూవీకి లుక్ మార్చేసి అండ్ ఇప్పుడు ఇంత సూపర్ క్యూట్ లుక్ లో వచ్చేసారు. లుకింగ్ వే టు క్యూట్ అసలు. థ్యాంక్ యూ. సో మీరు కంటిన్యూ చేస్తారా లవ్ స్టోరీస్? అబ్సల్యూట్లీ. అంటే ఈ గుర్తుందా శీతాకాలం చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, నేను ఇప్పటివరకు లవ్ స్టోరీస్ చేయలేదు. జనరల్ గా లవ్ స్టోరీస్ చేసి మిగతా రోల్స్ చేస్తాను. యా, అంటే జనరలీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు you start with a love story and then you end up doing some other roles and like నా లైఫ్ లో రివర్స్ ఉంది. నేను లవ్ స్టోరీ ఎప్పుడు చేయలేదు, అన్ని చేశాను. కానీ దెన్ ఐ థింక్ ఇట్ కేమ్ అట్ ద రైట్ టైం అనిపించింది. అండ్ దట్ టు 4 different లవ్ స్టోరీస్. స్కూల్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. స్కూల్ కాలేజ్ అంటే అది గ్రాఫిక్స్ డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయని అందుకే కాలేజ్ వరకు చేశాను, స్కూల్ చేయలేదు. Definitely. I think love is universal and main ఈ సినిమా చేయడానికి one of the main reason అదే. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఏ సినిమా చేయాలన్న ఉద్దేశంతో లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ అందులో 4 లవ్ స్టోరీస్. వై నాట్? లవ్ స్టోరీస్ ఆల్వేస్ it gives you a nice fuzzy, like warm
feeling. Yeah. And you'll totally enjoy it. అంటే unlike in ఒక యాక్షన్ ఫిల్మ్ లేకపోతే ఒక అంటే ఎక్కువ ఇంటెన్స్ ఫిల్మ్స్లో మొత్తం అంటే యూ హ్యావ్ టు యూజ్ ఆల్ యువర్ మసిల్స్, బట్ లవ్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ మేబీ దట్ సటిల్ యాక్టింగ్, యూ వుడ్ లవ్ ఇట్. ఐ పర్సనల్లీ క్యూట్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ద వే యు ఆర్ బ్లషింగ్ ఆర్ స్మైలింగ్, ఇట్స్ క్యూట్. సో తమన్నా, వాట్ ఇంప్రెస్డ్ యూ అబౌట్ ద క్యారెక్టర్? ఈ మూవీలో మీరు చేసిన క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? నేను చాలా రకరకాలుగా రీమేక్స్ చేశాను. సో బట్ ఐ గెట్ వెరీ చూజీ అండ్ పికీ విత్ రీమేక్స్. ఎందుకంటే ఒకసారి ఎవరైనా ఒక సినిమా బాగా తీసిన ఆ సినిమా బాగా ఆడిన తర్వాత మేము దాన్ని మళ్ళీ తీస్తున్నామంటే అట్లీస్ట్ జస్టిఫై చేయాలి ఇఫ్ వీ కెనాట్ లైక్ అవుట్ డూ ఇట్. సో when I got the offer to do the remake of Love Mocktail, kada chala nachindi. Obviously loved the two characters. Like I loved Satyadev's character in the film, I loved my character, Nidhi's character in the film. I think they both are very real people. It's not a love story which is, sometimes we sell these too idealistic, too unrealistically pure characters, but I feel like these characters are very real as people. Like his is what a man would probably relate to, because it's not always your first love that is the love you end up with in your life, or it's not every love story in your life also has a significance. It teaches you something. Correct. It also teaches you something about yourself. So it is that self discovery through love. So yeah, there were these elements that I felt were very relatable ma generation ki relate avvadaniki. ఇది కరెక్ట్ గా అనిపించింది. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు రియల్లీ కొలాబరేట్ విత్ సత్యదేవ్ బికాస్ ఐ ఫీల్ లైక్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ I just feel like he brought out a completely different kind of performance, just because I feel like it is essentially when you're acting, you are reacting to your co-actor. So ఆయన ఏం చేస్తారు ఆ వైబే నేను మళ్ళీ తిరిగి ఇస్తాను. సో ఐ ఫీల్ లైక్ దాట్ వాస్ కమింగ్ త్రూ వెన్ వీ వర్ షూటింగ్. చాలా సారి సీన్స్ షూట్ చేసేటప్పుడు వీ వర్ ఫీలింగ్ దట్ what it's looking very organic, it's looking like romance, it's looking like pure, and it's looking like how the kind of vibe we wanted to portray through Dev and Nidhi's character. So love గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మా వ్యూవర్స్ కి శీతాకాలం లాగా గుర్తుండిపోయేలా లవ్ డేట్ టిప్స్ ఏమైనా ఇస్తారా? Always wear perfume. Okay. Basics. Okay. Yeah. Make your hair. Huh? Make your hair. Always make your hair. Presentable hair. Yeah. Have a good hairstyle. Good hairstyle. Perfume. Good hairstyle. Yeah. Far from the city. Far from the city. Yeah. Okay. తెలిసిన వాళ్ళు ఉండొద్దా లేకపోతే అసలు? Don't get stuck in traffic. Don't get stuck in traffic. Okay. Be on time. Okay. Be on time. Okay. అంటే జర్నీలో కొంచెం ఎక్కువ మాట్లాడుకోవచ్చు కదా అని. Or get stuck in traffic together. Yeah. Yeah. Don't get. Or choose a place you can get stuck in. Okay. చుట్టుపక్కల ఎవరైనా ఉండాలా ఉండద్దా? Depends on how adventurous you are. Okay. Nice tips. So తనకి ఎక్కువ టిప్స్ ఉన్నాయి నాకు he's married. Not only that, I'm just trying to think అంటే నేను ఇప్పుడు చేయలేదా ఏంటని ఆలోచిస్తున్నా. He told me some dialogues which he's some of the pickup lines he's used when he was young. Okay. And they were terrible. And I really wanted to call up his wife and ask him, has he used these lines on you? Because they are... No, actually, to continue with what Tamannaah was... We were on live. అక్కడ నేను నా ఫ్రెండ్కి ఇంటర్లో ఉన్నప్పుడు వాడు ఆ గర్ల్ ఫ్రెండ్కి ఒక లవ్ లెటర్ ఇద్దాం అనుకున్నాడు. రెగ్యులర్గా లవ్ లెటర్ ఇస్తే బాగుండదు, ఏదైనా శైలిలా కొంచెం ఇన్నోవేటివ్గా రాద్దాంరా, నువ్వు రాయి అన్నాడు. అంటే అప్పుడు మనం ఇవన్నీ నేను ఎక్కువ కొంచెం హడావుడి చేసేవాడిని కాబట్టి నాకు ఇచ్చి నన్ను రాయమన్నాడు. అప్పుడు నేను ఏం రాశానంటే అదే చెప్పాను తనకి, నీకు ఇడ్లీ ఇష్టమా? అమ్మాయి లేదు నాకు దోశ ఇష్టం. నాకు మాత్రం ఇడ్లీయే ఇష్టం, ఎందుకంటే IDLY అంటే I deeply love you. Now you know why I want to talk to his wife. Oh my God. I urgently need to talk to your wife. Oh my God. And okay, Hindi line kuda undi. You want to say that because I don't know whether the grammar is right or not. But anyways, there is one Hindi line kuda rasanu andulo. Cheppandi please. मछलियां तड़पते हैं पानी के लिए, मैं तड़पता हूँ तेरे लिए.
అని చెప్పి కూడా రాశాను. అయితే ఈవెన్చువలీ దే నెవర్ This was right. This is right. Grammar is correct, but it doesn't. It's not poetry. It's not- prose. I know what to do. That's and obviously that girl didn't accept his proposal for obvious reasons. ఇలా ఉంటే ఎలా Too అండి bad. She should have accepted the proposal. But she should have Now accepted. she's feeling bad about it. No, it's not me. My friend kada. I gave to my friend. Word Well, cancel. okay, then we don't care. Have you ever helped your friend like this? Not in dialogues, never in like lines. No, I've never helped anybody actually. Nobody asked me for help. Why? I think they don't, I mean, not that I've achieved. I mean, he's married, I'm not. Clearly, they've done better than I have. Okay, Tamannaah, yes, I'm married, but ఇబ్బందిగా ఉంది మాస్టర్. But it's so cool. No, yeah, that's joking. You made it. నాకు నన్ను చాలా నేను ఒక నా ఫ్రెండ్ భూమి పుట్టక ముందే ఆడు లవ్ లో ఉన్నాడు అన్నమాట. వాడు he was in a relation in a school and now they're married. So I was the sidekick for them. Basically, whenever they used to go to movies or parks, it used to always be 3 guys, 3 friends. So they're and allowed. So that okay. Permissions. I used to do that. Mira, Friend will be like, Satyadev is coming. So I'm allowed to go now. యా నేను కూడా మా ఫ్రెండ్ తో అలా వెళ్తూ ఉండేదాన్ని అనమాట. నేను సరే కానీ నేను మూవీ చూస్తూ ఉండేదాన్ని. ఓకే, సో ఎలాగో మనం నువ్వు యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది, మీ వైఫ్ ని మీరు డేట్ కి తీసుకెళ్ళలే ఎప్పుడు? తీసుకెళ్ళాను. అదే అప్పుడు ఏం ఫాలో అవుతారు? Yeah, అదే we అంటే should అది know how did you like that? దట్ కాలేజ్ డేస్ కదా, నాకు సడన్ గా అప్పుడు ఇదే నాకు ఇంకో సైడ్ కిక్ ఉండేవాడు, నేను ఎవరినో పట్టుకెళ్ళేవాడిని. సడన్ గా అంటే మేబీ తమన్నా గారు చెప్పినవి నాకు ఈ మధ్య ఇప్పుడు ఈ మైండ్ సెట్ తో ఉంటే చేసేవాడినేమో, ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి. ఓకే, శీతాకాలంలో గుర్తుండిపోయేలాగా మీ లైఫ్ లో గుర్తుండిపోయిన 3 రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్పండి. ఆర్ ఇప్పుడు 4 అడగాలేమో, ఎందుకంటే 4 లవ్ స్టోరీస్ ఉన్నాయి. సినిమాలో యా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, అప్పుడు ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే ఎస్ దీన్ని పట్టుకొని హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేసేసి ఇలా చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నాను, కానీ వాడు సెలెక్ట్ అయ్యాను. బట్ హీ నెవర్ కాల్డ్ మీ. బట్ ఆ రోజు ఐ రిమెంబర్, నేను నిజంగా ఆ రోజు పీటీ ఉషాని కూడా నేను ఓడించేవాడినేమో, అంత పరిగెట్టాను. నాకు ఆఫర్ లెటర్ చేతిలో వచ్చిన తర్వాత ఆ బస్ వరకు ఐ వాజ్ రన్నింగ్ అంటే ఏంటి ఎందుకు ఇంత అంటే, బికాస్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఎల్స్ ఐ can't pursue my dream because Vizag has limited resources back then. So I needed a job. Kabde, yeah, you know, life is such that the irony is those guys never called me for I was recruited in the campus drive, but they never called me. Right. Then I had to again come back to Hyderabad and search a job here. But I remember the adrenaline rush that I had back then. That was amazing. That's one. Okay, at least one. So, well, I was the apartment that I'm going to move into. I wasn't looking for an apartment in Mumbai, but I happened to see a Seaface house, which kind of I fell in love with, and then yeah, it was one of those decisions which was very impulsive. Like I just looked at the place and I was like, this is the place I want to live in. So, but then the pandemic happened, so then I really couldn't work on the house. But now I'm finally moving into the house. Yay, congratulations. Congrats. Okay, so me real love life లో ఎవ్వరూ చేయర్రా నేను మాత్రమే చేశాను అనుకున్న మూమెంట్ ఏంటి, అనుకున్న విషయం ఏంటి, ఆర్ థింగ్ వాట్ యూ హ్యావ్ డన్? నన్ను ఒకసారి పోలీసులు పట్టుకున్నారు, ఎందుకంటే ఎవరో తను ఏడిపిస్తుంటే కొట్టాను. అప్పుడు లోపల వేశారు ఒక రోజు. ఓకే, కాబట్టి ఎవరికి తెలీదు. మేబీ మిగతా చాలా మంది చేసి ఉంటారు, బట్ యా దట్ వాస్ వన్. ప్రేమ కోసం జైలుకి వెళ్ళిన, ప్రేమ కోసం లక్కీగా బయటకు వచ్చాను. నో, బికాస్ ద మిస్టేక్ వాజ్ ఆన్ ద అదర్. అంటే వి నో ఈచ్ అదర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అన్నమాట. చాలా మంది అప్పుడు దే యూస్ టు థింక్ దట్ దిస్ డజంట్ వర్క్, దే నాట్ గోనా గెట్ మ్యారీడ్ అండ్ ఆల్. I thought that was nice. We got married. So because yeah, it was very long anamata. So people thought. How many years did you date? Close to around. We know each other for now 17 years. Wow. Yeah. Wow. So it was very young. So it goes back to. Yeah. So see, that's when you have hope in like relationships and marriages, because it works out. Yes. Now it's your turn, Tamannaah. What have I done? I haven't done anything path breaking.
You should please share Please, some. yeah. heartbreaking. What is your question? In your love life, what have you done something, whatever, ఇంకెవరు చేసుండ్రు నేను మాత్రమే చేశాను అనుకున్నది? I took a flight to see my partner for like half a day or like just like a few hours. But that's something people do. That's not path breaking. Yeah. పాత్ బ్రేకింగ్ ఏం చేయలేదు. No. నెవర్. No, but I think from your schedule, taking your time out and to travel is what you're trying to say. Yeah, is it? I have done that where I've just gone for like just for a few hours. సో లవ్ లో రిజెక్షన్ ఉన్నట్టు మీరు మీ కెరియర్ లో చూసిన రిజెక్షన్ లో ఒక ఇన్సిడెంట్ చెప్పండి. నాకు ఉంది. నాకు ఈ మార్క్ ఉందని చెప్పి నాకు ఫస్ట్ నేను ఫిల్మ్ చేయాలి. అది అది మార్క్ చాలా దారుణంగా ఉంది, ఎక్కువగా కనిపిస్తుంది ఈ మార్క్ అని రిజెక్ట్ చేశారు. ఆడిషన్ క్రాక్ చేశాను కానీ ఐ కుడెంట్ మేక్ ఇట్ బికాస్ దే థాట్ ద మార్క్ వాజ్ వెరీ అండ్ నాకేంటంటే దిస్ మార్క్ ఇస్ మై మార్క్ బట్ it has a memory to it. And the reason why I got it is because I was trying to imitate Chiranjeev Garu from Kodam Simham, and I fell down, and the person who's done the stitching, they've done it with a rusted needle back then. So I had a septic, and it's the love towards him is what replicates until it shows up. So I never wanted to get anything done for it. Sure. Some surgery, something annar gani. Even after when they rejected me, I thought, okay, when I act, I'll act to a level where people will never notice this, they'll only notice my face. That's what I always keep saying to myself, that they should... Which is so true. Yeah, I always thought this should never be a problem. Yeah. And I never gave it. It's honestly, I have not noticed it till now. That Yeah, I've actually, worked with you the entire film. I've never noticed Yeah, it. noticed here. Yeah, exactly. I've literally never noticed it. Thank you. చూసారా Yeah. మీరు అనుకున్నదే జరుగుతుంది. సో అది బాగా గుర్తుంటుంది ఇప్పుడు, ఎందుకంటే నా ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, అందుకని గుర్తుంది. ఆ మూవీ డీటెయిల్స్ ఏమని చెప్తారా? వద్దులేండి. యువర్ టర్న్ దమన్. Well, I had it was a beautiful rejection actually. Okay. I'm quite proud to be not proud to be rejected, but I'm just proud that I had that entire experience because it was so humbling. I auditioned for Lal Singh Chadda, and of course Bebo was a part of the film. But I was so happy to audition with Amir just to, you know, and it was for a very dear friend because Advait I know from when we were growing up. The director of the film is someone we kind of started our like artistic life together in some capacity because we went to the same theatre teacher, so it was so nice to kind of be in that environment and even just read lines together. And Amir sir was so sweet because he actually wrote a note, and you know, he sent a note that, you know, you were really good, but for XYZ reasons this is what this is. And I think that is it taught me that whatever stage of life you are in and how much ever you may achieve, being humble is the most important thing, and rejection is not always a bad thing. In fact, that experience taught me so much, and it's just a very memorable experience. I was just so happy to have, you know, just done that. So yeah, but that's a recent rejection which I have particularly enjoyed, and it's a memorable story. Nice. But wish you would have been a I part can of that. imagine Tamannaah now చెప్పిన తర్వాత నాకు Tamannaah ఉండుంటే So బాగుంటుంది. I've also auditioned like back in the day when I was a child. I had auditioned for K3G, Karina's younger character. Like her youth. So I've auditioned for that when I was in school and I've not started working. Appudu South lo nenu Chanduki Chachine Chandu. I auditioned for that. Okay. So I was rejected for that also. But I always wanted to be an actor. K3G is Kabhi Khushi Kabhi Gum. Kabhi Khushi Kabhi Gum. Kabhi Yeah. Khushi So it's Kabhi Gum. iconic. Everyone knows Kabhi Khushi Kabhi Gum. So that is the film that I auditioned for. Wow. The younger. Okay. Because I always wanted to be an actor. So adi eppudo nunchi. And I feel like that idea of, like, even now, considering we are actors that work in different industries and you know, work in multiple languages, I feel like the tradition of screen testing
adi ekdo poindi, but it's so nice when you do that, because it is a very it's a very interesting process. When I experienced it recently, I realized that it's actually a very fruitful experience. ఇంకా ఇంకోటి చెప్పండి, బాగున్నాయి వినడానికి. ఇంకోటి చెప్పాలా? మూడు వచ్చేస్తాయనా? Career rejections. Yeah, they're nice. All your rejections are Not that your rejections are nice, but it's No, it's very nice actually. Actually. I met Rajmouli sir for Magadhira. But I think he was searching, like he wanted to he was searching for the lead, and but when I saw the film, I completely agree that Kajol was the most beautiful. She was the most beautiful princess in that film. So I love all the parts that I haven't gotten, because I feel it's so justified. And then he gave me Bahubali. Yes. Yeah. And it all worked out. సో ఈ సినిమా డైరెక్టర్ గురించి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండింది మీకు? కలిసిన వెంటనే ఏమనిపించింది? వాట్ వైబ్ యూ గాట్? I think what I was very happy about is, first time ఆయన్ని కలిసినప్పుడు he had a vision for Gurthunda Seethakalam, and he wanted to keep it poetic but relevant. And మీరు ఆలోచించండి, ఇది I think somewhere close to COVID times లో వచ్చింది సినిమా, right before COVID, I mean right before the pandemic. which one? The original film. Yeah. The original film came right before the pandemic. ఇప్పుడు కూడా ఆ సినిమాని రెలెవెంట్ పెట్టుకోవడం, అది బికాస్ అందరూ చాలా కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాము. హీ వాజ్ వెరీ కాగ్నిసెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఈ సినిమా ఈ టైంలో కూడా రెలెవెంట్ అవ్వాలి. సో ఐ థింక్ హీ రియలీ కెప్ట్ ఇట్ పోయటిక్, బట్ హీ స్టిల్ కెప్ట్ ఇట్ రెలెవెంట్. అది కష్టం యాక్చువల్లీ, ఎస్పెషలీ ఇన్ ద టైమ్ వెన్, ఎస్పెషలీ రీమేక్స్లో టైం అయిన తర్వాత. బట్ ఐ థింక్ హీ హ్యాడ్ దట్ క్లారిటీ. హీ యాక్చువల్లీ showcase that beautiful. Dev. Yeah, I think ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా యస్టర్ ఇయర్ గీతాంజలి లాగా ఈ ప్రజెంట్ జనరేషన్కి ఒక గీతాంజలి ఇవ్వాలి అనేది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు ఆయన. అండ్ ఆ సినిమా చూసిన వాళ్ళందరూ 100% ఒకటి స్ట్రాంగ్గా నేను ఈ సినిమా గురించి నమ్ముతుంది ఏంటంటే, కాజల్ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఆన్ ఫన్, కంప్లీట్ కాలేజ్ ఎపిసోడ్, ఎవ్రీథింగ్. అంటే అండ్ రైట్ అప్పటి వరకు ఓకే మనం ఏదో చించేస్తున్నాం, బాగానే ఉంది అనుకుంటున్న టైంలో తమన్నా గారు వస్తారు. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ వరకు ఇట్ విల్ బి తమన్నా గారు నిధీష్ షో కంప్లీట్లీ. యాజ్ ఇన్ ద రీజన్ నాగశేఖర్ గారు వాంటెడ్ తమన్నా గారు టు బి అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్, అవన్నీ కూడా నాకు సినిమా అవుతున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అర్థమయ్యాయి. ఒకటి డెఫినెట్లీ the reason, and maybe I can talk on her behalf as well, is that the character Nidhi, when we spoke, she said, see, I really want to be Nidhi, I don't want to be Tamannaah. As in, like, I don't want people to see, I've done those, I want to do Nidhi now. Complete ga, a character lo mingle. And trust me, the moment Tamannaah gar enters into the film, అక్కడి నుంచి ఇట్ విల్ బి అ కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. షీ విల్ జస్ట్ గ్రాబ్ ద స్క్రీన్ లైక్ ఎనీథింగ్, నెంబర్ వన్. అండ్ అంటే ఇవన్నీ ఆయన తరపు కూడా నేను చెప్తున్నాను, కలిపి చెప్తున్నాను. రెండోది, నాది ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అరే మరీ అందంగా ఉందిరా, మన రేంజ్ కాదురా అంటాను దర్శి గారితో. అప్పుడు దర్శి ఏమో ఒక లైన్ చెప్తాడు, జబ్ భగవాన్ దేగాతో తప్పడ్ మార్కే దేగా. అది ఆఫ్ కోర్స్ ఇట్స్ రాంగ్ డైలాగ్, అది ఎగ్జాక్ట్ ఒరిజినల్ చప్పడ్ పాడ్. ఓకే, అది మేము తప్పడని మార్చేసాం, కొట్టిస్తాడని చెప్పి. అయితే దానికి ఎందుకు రెలవెంట్ అంటే, ఒక దేవ్ అనే ఒక క్యారెక్టర్ వీడు అంటే ఇంకో డైలాగ్ కూడా ఉంది, అది మనం డిలీట్ చేస్తాం సినిమాలో లేదు, మీకు చెప్తున్నాను, తమన్నా గారు కూడా తెలుసు. అది ఒకసారి నేను కూర్చొని ఆవిడతో అంటాను, మీరేమో ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నారు, నేనేమో అమ్ముకున్న వాళ్ళు ఉన్నాను, నాకెందుకు ఒప్పుకున్నారని అడుగుతాను. ఓకే, అడిగినప్పుడు షీల్ బి లైక్, దిస్ ఇస్ ది ఆనెస్టీ దట్ ఐ లైక్, అండ్ దట్స్ ద రీజన్ వై నువ్వంటే నాకు ఇష్టం. అదేదో కుదరలేదు అన్నప్పుడు, అది ఐ థింక్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు ఆనెస్ట్గా ఉండి, నువ్వు సిన్సియర్గా ఉంటే యూ విల్ గెట్ యువర్ తమన్నా ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు. అంటే వై తమన్నా ఇస్ పార్ట్, అంటే ఎందుకు తను దేవుని యాక్సెప్ట్ చేసింది అన్నానికి అది కూడా ఒక మెటఫర్ అనమాట. యూ బీ ఆనెస్ట్, యూ బీ వాట్ ఎవర్ యూ ఆర్, యూ గెట్ యువర్ తమన్నా అన్నట్టు ఒకటి. అండ్ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అంతా ఎంత ఫన్ ఉంటుందో, సెకండ్ హాఫ్ అంతే ఫన్ ఉండి, బట్ I think the last half an hour, it will be like,
totally emotional, and she has done a brilliant job. Can't wait to watch the you film. you అంటే ట్రస్ట్ మీ కాజల్, మీరు చూసిన తర్వాత 100% మీరు ఇన్స్టాలోనో లేకపోతే ఎక్కడో దగ్గర దొరికితే మీరు మెసేజ్ పెడతారు. That's how it is. And I think he executed that really well, and that's what I like about him. And he's a very cool dude, and he doesn't really he lives from 6 to 6. Okay. He doesn't think beyond that. Okay. It's fantastic. He is fantastic. That's what I like him. Like, సో అప్పటి నుంచి ప్రమోషన్స్ లో మీరు గీతాంజలి అంటున్నారు. మరి గీతాంజలిలో అందరికీ గుర్తొచ్చేది ఓం నమః సాంగ్. మరి ఇందులో అలాంటిది ఏముంది? ఉంది. రేపు రిలీజ్ అవుతుంది. ఓకే. శీతలకాలమ అనే ఒక సాంగ్ రిలీజ్ Okay. అవుతుంది. The video song is getting released. Okay. Yeah, we have that song. Yeah, you have that song. Okay. సో పాన్ ఇండియా యాక్ట్రెస్ అని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. సో హౌ డస్ ఇట్ ఫీల్ బీయింగ్ అ పాన్ ఇండియా యాక్టర్? ఇద్దరు, you both are. I just think ఈ టైంలో cinema itself has become a language. It's not that language really matters in the equation, because even if you see overall collections, or if you see box office collections of a film like Kantara, which are, I mean, they are the testimony that cinema బాగుంటుంటే అది ఏ భాషలో అయినా చూస్తారు. Doesn't matter. And I think we got lucky. Nain, of course, with films, I mean, Bahubali somewhere was in the beginning of that process where appudu pan India anedi concept ledu. Correct. But it somewhere started with a film that was that scale, but now it's not even about the scale. Correct. Yeah. Now it's just about whether it's a good film, Yes. which is good for us as actors. And then, you know, Satyadev has done a film like Ram Setu, which is again it's Yes. it was a huge budget film. Yeah. It's a big film. I think even actors ga, we are not thinking about now name center unnana, is this the film about me? It's more about ఏ ఫిల్మ్ చేస్తున్నాం, ఆ ఫిల్మ్ కథ బాగుందా, ఆ ఫిల్మ్ ఓవరాల్ గా బాగుందా. Yeah. సో ఐ థింక్ those are responsibilities, and then there are benefits of being, you know, in multiple languages, and then having an overall Indian presence, because cinema నాకు తెలిసినంత వరకు కొన్ని సంవత్సరంలో అది ఇండియన్ సినిమాలా అయిపోతుంది. ఒకప్పుడు it was only regional cinema, లేదంటే it was Hindi cinema. I was recently at an award function, and you know, there was Govinda ji who was on stage, and you know, he mentioned how many of his films were, they were all remakes from the south back in the day. Correct. In the 90s basically. Yeah. So appar nunchi the strength of storytelling has always been there here. I think maybe ippudu adi konచెం బయటకు వచ్చింది, అది కొంచెం రికగ్నైజ్ అవుతుంది. Correct. And people దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. So it's very nice to see that. Yeah. But I hope that one day that thing completely blurs. Yeah. Like in a regional cinema అనేది అది ఫుల్ గా వైప్ అయిపోయి బేసిక్లీ ఒక సింగిల్ కంట్రీ నుంచి వచ్చిన సినిమా అయితే I think we would be a great power creator. It will be, I think, తను అన్నట్టు soon it will be like an Indian film. And definitely when all the stars and everyone India నుంచి collaborate ఒక సినిమా చేస్తే I'm 100% sure we'll definitely break all the other records of, because the population that we have, Yes. we can break all whatever records, Hollywood record, anything. I know it's very much possible. And now that Rajamouli sir, he won the Best Critics Award, and for the first time he created a path for all of us. Personally, I'm a huge fan of his work, and I congratulate him on that, because ఇప్పుడు ఒక పాత్ వేసిన తర్వాత, you know, after Bahubali there's so many films. Correct. Kantara, Pushpa, KGF, RRR, you know, Kartikeya recently, they all, because we have a path now, and it's possible. So actors ga maaku ma cinema ఎంత మంది ఎక్కువ మంది చూస్తే అంత హ్యాపీ కదా. Now we have the option. All that you have to do is one good script, good film. Now you have India-wide audience. It's not only Andhra, Telangana anymore. You have India-wide audience. అంతకంట ఆనందమే ఉంటుంది. అండ్ ఆల్సో మీరిద్దరు అమేజింగ్ పర్ఫార్మర్స్, పర్ఫార్మెన్స్ డ్రివెన్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు. సో వాట్ మోటివేట్స్ యూ? అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇందులో ఇంత పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇంత లైఫ్ ఉంటుంది, నా సైడ్ నుంచి ఇంత హార్డ్ వర్క్ చేయాలి. I don't know. I just feel like నేను ఒకటే ట్రై చేస్తాను, నేను నన్ను రిపీట్ చేయకూడదు. నేను ఆల్రెడీ ఒక
టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేదంటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశానంటే అది ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో నాట్ టు రిపీట్ దాట్. అనదర్ థింగ్, అది ఆ క్యారెక్టర్ కానీ ఆ స్టోరీ నన్ను ఏదో రకంగా మూవ్ చేయాలి, వేర్ ఐ ఫీల్ లైక్ ఇట్ కెన్ హ్యావ్ దట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. సో ఐ థింక్ వెన్ దీస్ టూ థింగ్స్ హ్యాపెన్, దాట్స్ వెన్ ఐ టేక్ అప్ అ ఫిల్మ్. Yeah, I think as actors we easily get bored if we do the same thing again, maybe. Correct, yeah. So that's what drives us. మేము ఆ కొత్తదనం చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, బికాస్ when you're not feeling inside, you can't inflict on others. వాళ్ళు నువ్వు లోపల ఏం ఫీల్ అవుతావు, ఇట్స్ ఆల్వేస్ అ రిఫ్లెక్షన్. ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యూ డూ కదా. అందుకని నేను అంటే అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను చేసేది నాకు హై రావాలి, బికాస్ నేను అన్ని వదిలి ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, బికాస్ ఇట్ కీప్స్ మీ, నాకు ఎప్పుడు ఒక హై ఉంటుంది నేను యాక్టింగ్ చేస్తున్నంత సేపు, వేరే ఇంకేం గుర్తుండదు. ఇంత వర్సటైల్ యాక్టర్స్ ఇద్దరు కలిసి గుర్తుందా శీతాకాలం లాంటి సినిమా చేశారు అంటే ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాకు స్ట్రాంగ్ వైబ్ కొడుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. Thank you so much. It was such a lovely chat and thank you for asking. Ante honestly sometimes we don't get a chance to reflect, but because of you we've thought of all our amazing beautiful moments. Great, thank you Kajol. Thank you so much. Great talking with you. Thank you.